హాయ్ అండి. హలో అందరికీ. బిర్యానీలోకి, రైస్‌లోకి, రోటీ, చపాతీలోకి దేనిలోకైనా ఎక్కువ ఘాటు లేకుండా ఎంతో రుచిగా ఉండే మిల్ మేకర్ కర్రీ అండి. నేను చెప్పినట్టు ఈ మసాలా పొడి వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నీళ్లు మరిగించుకుని వేడి నీటిలో మిల్ మేకర్ బాల్స్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఫిల్టర్ చేసుకుని చన్నీళ్ళు వేసుకుని పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుని చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఇది మగ్గించుకున్న తర్వాత మనం పిండుకొని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ బాల్స్ వేసుకుని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు మసాలా సిద్ధం చేసుకోవాలి. కొన్ని మిరియాలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, సోంపు వేసి పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కర్రీలోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 స్పూనున్నర కారం వేసుకుని అలాగే మనం దంచుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కారం అంతా కలిసేలాగా మసాలా పొడి కలిసేలాగా కలుపుకొని ఒక టీ గ్లాసు నీళ్లు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. అవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మీరు కావాలి అంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా కూడా వేయలేదు. ఇక లాస్ట్లో ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఎక్కువ ఘాటు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.